హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SuniSri కిచెన్. టేస్టీ అండ్ స్పైసీ బ్రెడ్ మసాలా ఈరోజు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. ఇది కొద్దిగా కరిగిన తర్వాత బ్రెడ్ని మనం ఫ్రై చేసుకోవాలండి. నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది 5 to 7 మినిట్స్కి ఈ విధంగా చక్కగా మనకి రోస్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇది వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి నేను కొన్ని సన్నగా కొన్ని క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. వీటిని కూడా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టొమాటో తీసుకొని అన్నిటిని కలిపి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టొమాటో బాగా చక్కగా మగ్గిందండి. ఇప్పుడు వీటిలో 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకొని అలానే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని అన్నిటినీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేయటం వల్ల కొద్దిగా మనకి కర్రీ గుజ్జులాగా వస్తుంది. మనం బ్రెడ్ పీసెస్ వేసినా కూడా చక్కగా ఇది పీల్చేసుకొని మళ్ళీ మనకి డ్రై మసాలాగా రెడీ అయిపోతుంది. మనకు మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బ్రెడ్ పీసెస్ని కలిపేసుకోవటమే. చూసారు ఎంత సింపుల్గా బ్రెడ్తో మసాలా చేసుకున్నాం కదా. ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా ఇష్టపడతారు. దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇది వేడివేడికి తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.